మనందరికీ పరిచయమే యేసుక్రీస్తు ప్రభు గారు మరి గత రాత్రి అనగా గురువారం రోజున అర్ధరాత్రి సమయంలో అన్యాయముగా అరెస్ట్ చేయబడ్డారు. అదే రాత్రి తీర్పులోకి కూడా తీసుకొని రాబడ్డారు. కాసేపు అక్కడ తీర్పు, కాసేపు ఇంకో చోట తీర్పు, అలాగా రాత్రి అంతా ఆయన తిప్పుతూనే ఉన్నారు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఎందుకంటే తెల్లవారితే జనాలంతా పోగొట్టారు. ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఏమైనా యాజిటేషన్ చేస్తారేమో, ఒక ఉద్యమం లాగా లేస్తారేమో అనేటువంటి భయంతోటి అప్పుడున్నటువంటి రోమ సామ్రాజ్యమే కావచ్చు, బిందులే కావచ్చు, వీరంతా కూడా కుట్రపూరితముగా ప్రభువుని అప్పగించినటువంటి సంగతి మనందరికీ పరిచయం. ఆ తరువాత ఆ యెరూషలేము వీధుల గుండా ఆయన ఏ విధంగా తీసుకువెళ్ళారు, ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారు, ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమలకు ఆయన గురి చేశారో ఇవన్నీ మనకు పరిచయం. ఆ తరువాత గొల్గొతాకు తీసుకువెళ్ళి ఆ శిలువ మీద ఆయనకు 2 చేతులలో 2 కాళ్ళలో మేకులతో ఆయనను బంధించి చనిపోయేంత వరకు కూడా శిలువ మీద వేలాడదీసిన సంగతి మనందరికీ పరిచయం. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువలో అంత ఘోరమైనటువంటి మరణమును రుచి చూచడం ద్వారా సర్వ మానవాడికి ఒక గొప్ప మేలును కలుగజేశాడు ఆయన. మనము జనాలు చాలా మంది యేసు ప్రభువు చనిపోయినటువంటి రోజుని మంచి శుక్రవారంగా ఎందుకు పిలుస్తా ఉన్నాం? అది ఎందుకు గుడ్ ఫ్రైడే అయింది? హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పాడు ఎవరైనా కదా? చెప్పకూడదు అనుకుంటా ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయిన రోజు కాబట్టి అది ఆనందం కాదు అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజముగా ఆయన శ్రమలు పొందడం ద్వారా, ఆయన బాధలకు అప్పగింపబడటం ద్వారా, ఆయన శిలువకు మేకులతో దెబ్బకొట్టబడటం ద్వారా మనందరికీ ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. లేకపోతే ఒకవేళ ఆయన శిలువ మరణమే కనుక లేకపోయినట్లయితే కనుక మనమందరము దుఃఖంలో ఉండవలసినటువంటి వారు, బాధల్లో ఉండవలసినటువంటి వారు. ఇప్పుడు మనం పడుతున్నటువంటి బాధ కాదు, మనం పడుతున్నటువంటి వేదన కాదు, మనం పడుతున్నటువంటి శ్రమలు కాదు, అంతకు మించినటువంటివి, అంతకు రెట్టింపు అయినటువంటి శ్రమలకు అప్పగింపబడవలసినటువంటి వారు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారుగా ఉన్నటువంటి వారు. మరి అటువంటి స్థితిలో ఉండవలసినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన యొక్క శిలువ మరణము ద్వారా, శిలువ త్యాగము ద్వారా ఆ మరణమును తప్పించి జీవములోనికి మనందరినీ కూడా దాటించి ఉన్నారు. ఇది ఆనందం కాదా? మరణం తప్పిపడిందంటే మనకు ఆనందమా కాదా? అర్థమా లేదా? లేకపోతే మరోసారి అడిగి చెప్తామని వస్తున్నారు ఏమండి? మరణము నుంచి తప్పింపబడ్డాము, మనకు వచ్చినటువంటి ఒక వ్యాధి నుంచి మనం విడుదల పొందుకున్నామంటే మనందరికి ఆనందమా కాదా? ఆనందమే, సంతోషమే. మరి ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా మనందరికీ అంటే మనకి ఏదో మన చర్చిలో వాళ్ళకు లేదా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి వారికో కొంతమందికి కాదు, కానీ సర్వలోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంతోషాన్ని తీసుకొచ్చినటువంటి పౌలు ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా పొందుకుంటూ ఉంటాడు, చాలా ఆనందంగా పొందుకుంటూ ఉంటాడు. అందుకే గలతీ రాసిన పత్రికలో ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం రండి, 6వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నాను. సరే, దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం కళ్ళు మూసుకుందాం. ఎందుకంటే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం అందరూ కూడా ప్రేమ కలిగి, భక్తి కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ఆతృతగా ఎదురు చూడాలి. అత్యాసక్తితో ఆయన యొక్క విలువైనటువంటి మాటల కోసం మనము ఎదురు చూడగలుగుతూ ఉండాలి. కాబట్టి ఎవరు అడ్డుకు తిరగకూడదు, పిల్లలు సైతం కూర్చోండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దానికి ముందుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపానిధి దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
నాయన ఇంత గొప్ప మిక్కిలి విలువైనటువంటి సమయంలో తండ్రి మీ పిల్లలమైనటువంటి మాకు మీరు అనుగ్రహించిన విధానాలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ 2025 సంవత్సరము శుభ శుక్రవారపు ఆరాధన తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచి నాయన మాకు ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి ఓపికనిచ్చి బలమునిచ్చి సత్తువునిచ్చి శక్తినిచ్చి ఈ మందిరావరణైనా మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చిన ఆయన ఇంతసేపు కూడా నాయన నీ సన్నిధిలో గడపగలిగేటువంటి భాగ్యాన్ని తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన చక్కటి పాటలతో నాయన నేను మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి ఇచ్చినటువంటి ఇంత గొప్ప విలువైనటువంటి సమయం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో తండ్రి నాయన నీ యొక్క శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషాలు తండ్రి నాయన నీ వాక్యపు మాటల చేత మీరు మాతో మాట్లాడబోతున్నారు నాయన. ఎంత గొప్ప భాగ్యం తండ్రి నాయన. మరి పాపులమైనటువంటి మాతో మీరు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మరి నీ మాటలు వినడానికి వచ్చినటువంటి మేము అందరం కూడా తండ్రి నాయన శ్రద్ధగా వినగలిగేటువంటి భాగ్యము మాకు దయచేయాలి నాయన. మరి కొంచెం వాతావరణం అయినా అనానుకూలంగా ఉన్నది, ఎండ ఎక్కువగా ఉంటా ఉన్నది ఆయన, మరి సఫకేషన్గా ఉంటా ఉన్నది. వీటన్నిటి నుంచి కూడా తల్లి ఆయన విడుదల కలిగించేటువంటిది నీ వాక్యం ఆయన. నీ వాక్యము మరి ఇరుకుల విశాలత కలుగజేసేది ఆయన, మాకు నెమ్మదిని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఆయన. ఈ కృప మాకు దయచేయండి. మేమందరం కూడా తల్లి ఆయన ఈ మాటల పట్ల ఆసక్తి కలిగి ఆశ కలిగి ఆయన మరి ఈ మాటలు కలగలిగేటువంటి కృప దయచేయండి. అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానము మా అందరికీ దయచేయండి ఆయన. ఎవరు కూడా పిల్లలు కూడా ఆయన చక్కగా సైలెంట్గా ఉంటూ ఈ వాక్యపు మాటల చేతనైనా వారు ఎదగడానికి కావలసినటువంటి పోషణ మీరు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను బాబా. మరి పాపినైనటువంటి దుష్టుడైనటువంటి నన్ను తండ్రినైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు పనికిరాని వాళ్ళ తండ్రి ఆయన అటు నన్ను తండ్రినైనా మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను నిలవబెట్టి ఈ వాక్యపు మాటల చేతనైనా నన్ను బలపరుస్తూ నేను మాట్లాడగలిగేటువంటి శక్తిని బలము నాకు దయచేసినందుకు ఇస్తుంటారు ఆయన. నేను ఏ పాటి వాడను నాయన. మరి నేను మాట్లాడితే ఎవరు పెట్టారు తండ్రి? ఇదిగో నాయన నన్ను మరుగుపరచండి, నాతో మీరు ఉండండి, నాలో మీరు ఉండి తండ్రి. మా అందరికీ కావలసినటువంటి మాటలు తిరిగినాయన నా నోటి ద్వారా నేను పలుకుమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ మాటల ద్వారా తిరిగినాయన మేము బలం పొందుకొని సంతోషంతో నిత్యము స్తుతించే భాగ్యంలో మమ్మల్ని అందరూ తీసుకున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క మరణాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ శిలువ మనకి జ్ఞాపకం చేసేటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి అంటే ఏంటి అంటే మనందరికీ మహోన్నతమైనటువంటి రక్షణను ప్రసాదించింది. మనమంతా కూడా ఎటువంటి రక్షణ లేనటువంటి స్థితిలో పాప బంధకాల చేత బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మనకి మహోన్నతమైనటువంటి రక్షణ మనకి అందించింది. ఈ రక్షణ మనకు పూర్తిగా ఉచితం. ఇంకా హ్యాపీగా ఉండాల్సిన సంగతి ఏంటంటే ఈ రక్షణ మనకి పూర్తిగా ఉచితముగా అందింపబడింది కదా. ఇది దేవుని కృపే. ఆయన కృపను బట్టే మనము రక్షణలోకి నడిపింపబడుతూ వచ్చాం. అది దేవుని యొక్క కృపావరం. ఏమంటే ఆయన కృప లేకపోతే మనము ఏమీ లేనటువంటి వారు. మనము ఆయన కృపకు కనుక మనము పాపంలో ఎంచబడకపోయినట్లయితే కనుక మనం ఇంకా కూడా అదే పాపంలో మట్టిపోతూ ఉండేటువంటి వారు. ఆ పాపం వలన వచ్చేటువంటి జీవితంలో పాత్రులుగా ఉండేటువంటి వారు. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ శిలువ మనందరినీ కూడా ఆ పాప భారం నుంచి మనకి విడుదల కలుగజేసింది. రక్షణలోకి మనందరినీ తీసుకుని వచ్చింది. ఈ శిలువ అనేటువంటిది 2000 సంవత్సరాలకు పూర్వము ఒక దినాన లేదా ఇలాగే ఒక శుక్రవారం దినాన జరిగినటువంటి ఏదో ఒక చరిత్రలో ఉన్నటువంటి ఒక సంఘటన ఎంత మాత్రమో కానీ కాదు. ఇది జగదుత్పత్తి మొదలుకొని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక. ఈ భూమి ఈ లోకము ఏది కూడా సృష్టింపబడక మునిపే దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. ఎందుకంటే ఆయనకు మరుగైనటువంటి ఏది లేదు. కాబట్టి దేవుని పిల్లల ఈ శిలువ అనేటువంటిది ఏదో జరిగిందిలే అన్నట్టుగా కాదు, కానీ ఇది దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరిగినటువంటి సంఘటన. ఆయన యొక్క ఉద్దేశము నెరవేర్చబడటానికి జరిగినటువంటి సంఘటన. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఆది నుంచి ఆఖరి వరకు కూడా దేవుని చిత్త ప్రకారంగా జరిగినటువంటి సంఘటన.
అంతా దేవుని చిత్తం, సమస్తము దేవుని చిత్తం. మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటానికి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మానవావతారిగా జన్మించి అందరి పాపములు పరిహరింపబడాలి అంటే ఆ యొక్క పరమాత్ముని యొక్క ఎటువంటి పాపము లేనటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క రక్తము చిందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో మానవావతారిగా జన్మించి 33 సంవత్సరాలు ఈ యొక్క పాప దేహంలో ఆయన జీవించి ఆయన యవ్వన రక్తాన్ని మన కొరకు అర్పణగా ధారవలసింది. ఆ అర్పణ ద్వారా ఇప్పుడు మనమందరం కూడా రక్షింపబడినటువంటి స్థితిలోనికి తీసుకొని రాగలుగుతున్నాం. మరి అపోస్తలుడైన పౌలుగా పిలువబడుతున్నటువంటి ఈ పౌలు, అంతకు పూర్వం ఆయన ఉన్నటువంటి పేరు ఏంటంటే తార్సువాడైనటువంటి సౌలు అని పేరు. ఈ సౌలు ఎలా ఉన్నాడు అంటే దూషకుడుగాను, హింసకుడుగా గాను, అవమానించేవాడుగా గాను, దుర్మార్గుడుగా గాను, హత్య చేసేటువంటి వాడు గాను, భయంకరమైనటువంటి వాడుగా ఉన్నటువంటి ఆ తార్సువాడైనటువంటి ఆ సౌలును ఈ శిలువ ఏం చేసిందంటే బంధించింది. ఏమండి, ఈ శిలువ సౌలు అనేటువంటి తార్సువాడైనటువంటి సౌలును బంధించి ఆయనకి ఆ యొక్క పాప బంధకాల నుంచి చక్కగా విడుదలను కలిగించింది. ఎంతటి విడుదల అంటే ఇప్పుడు పౌలుగా మారినటువంటి సౌలు అంటున్న మాట ఏమంటే, నేను అతిశయించవలసి వస్తే శిలువ యందు తప్పి మరి దేని యందు నేను అతిశయించలేను అని సాక్ష్యం ఇచ్చేంతగా ఆయన ఆశీర్వదించింది శిలువ. అర్థమవుతుందండి? సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి శిలువ చెంతకు ఎప్పుడైతే చేరాడో, శిలువ త్యాగాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, శిలువకు ఎప్పుడైతే కట్టుబడి ఉన్నాడో, శిలువకు ఎప్పుడైతే బంధింపబడి ఉన్నాడో అప్పుడు ఆయన ఆశీర్వాదంలోనికి తీసుకొని రాబడ్డాడు. ఇది నిజంగా పౌలు గారు పొందుకున్నటువంటి గొప్ప అనుభవం. ఆయన పొందుకున్నటువంటి అనుభవం గొప్ప అనుభవం. అందుకే ఆ తర్వాత అనేకమైనటువంటి పత్రికలు రాస్తూ వచ్చాడు. నూతన నిబంధనలు అత్యధికమైనటువంటి శాతం పౌలు గారి ద్వారానే రాయబడుతూ వచ్చాడు. అన్ని పత్రికల్లో కూడా మరి దేవుని యందు ఎటువంటి భక్తి భావాలు కలిగి ఉండాలి, దేవుని యందు ఏ విధంగా జీవించాలి, ఆయన ఆజ్ఞలకు ఏ విధంగా లోబడతా ఉండాలి, అనేకమైనటువంటి సంగతులు అనేకమైనటువంటి సంఘాలకు ఆయన రాస్తూ వచ్చాడు. ఆ సంఘాలను బలోపేతం చేస్తూ వచ్చాడు. అలాంటి పత్రికే గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక. ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటి సంఘం. ఈ గలతీ పత్రికకు పౌలు గారు చేత రాయిస్తూ పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, మరోసారి 14వ వచనం చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవుతుందట. పౌలు అంటున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఈ శిలువను బట్టి నేను అతిశయిస్తా ఉన్నాను. అతిశయించుకుంటే అర్థం చేసుకున్నాం, మనం గ్రేట్గా ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం. ఈ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ శిలువ ఏదైతే ఉన్నదో, నాకు పరిచయమైనటువంటి ప్రభు యొక్క శిలువ ఏదైతే ఉన్నదో, ఈ శిలువను బట్టి నేను గొప్పగా అతిశయిస్తా ఉన్నాను. నేను ఏదైనా గ్రేట్గా ఫీల్ అవుతా ఉన్నాను అంటే అది నాకు కలిగినటువంటి ఏమి కాదు కదా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని మనకు తెలుసు, ఆధిక్యతలన్నీ మనకు తెలుసు కదా. ఆయన యూదుడుగా ఉన్నాడు, ఏమంటే చక్కగా ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నాడు. 8వ దినమున సున్నతి పొందినవాడుగా ఉంటా ఉన్నాడు. బెన్యామీను గోత్రంలో పుట్టినవాడుగా ఉంటా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడుగా ఉన్నాడు. పరిసయ్యుడు ఒకడుగా ఉన్నాడు. అన్ని గొప్ప ఆధిక్యతలు ఇవన్నీ కూడా ఆయన ఏమనుకుంటా ఉన్నాడు. ఇవన్నీ ఏ ఆధిక్యతలు అయితే మానవ రూపంలో కనబడుతూ ఉన్నాయో, ఇంకా ఇంకొక ఆధిక్యత ఏంటంటే ఆయన యూదుడుగా ఉన్నాడు, రోమిలుగా కూడా ఉన్నాడు. 2 పౌరసత్వాలు కలిగినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అవన్నీ నాకు అక్కర్లేదు, కానీ ఈ శిలువ ఏదైతే నా తోడుగా ఉన్నదో ఈ శిలువను బట్టి నేను అతిశయించువాడుగా ఉన్నాను అని చెప్పాను. ప్రభుత్వమైతే మరి గలతీ పత్రిక నుంచి మనము కూడా శిలువనందు అతిశయించుటకు పౌలుకి ఏవైతే కారణాలు కనపడతా ఉన్నాయో అవే కారణాలు మనము కూడా శిలువ యందు అతిశయించడానికి ఉపయోగపడేందుకు మనము కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పౌలు అంటా ఉన్నాడు కదా, ఈ శిలువ యందు తప్ప నేను దేని యందు కూడా అతిశయించడానికి నేను ఇష్టపడట్లేదు. నేను అతిశయించడానికి గల భౌతిక సంబంధమైన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు అక్కర్లేదు, కానీ ఈ శిలువ నాకు అందించినటువంటి ఆ రక్షణ భాగ్యం ద్వారా నేను పొందుకున్నటువంటి అతిశయమే నాకు గొప్పగా ఉంటా ఉన్నది అని పౌలు గారు మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
ఆయన శిలువ యందు అతిశయించడానికి గల కారణాలు ఏంటో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శిలువ త్యాగం ద్వారా మరి అతిశయించడానికి గల కొన్ని సంగతులను మనకి దేవుడు అప్పగించినట్టుగా తెలుసుకుంటా ఉన్నాం. మొట్టమొదటిది చూద్దాం రండి. మొదటి అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపబడదని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. చాలు. మొట్టమొదటిది సిలువ యందు అతిశయించుటకు గల మొట్టమొదటి కారణం. పౌలు చెప్తున్న సంగతి ఏంటి అంటే, ఇదిగో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టకాలంలో ఉన్నటువంటి ఈ యొక్క పాపము నుండి విడుదల దయచేసింది. ఏం కలిగించింది ఈ సిలువ? ప్రస్తుతపు కాలంలో ఉన్నటువంటి దుష్టత్వము నుండి, పాపము నుండి మనలకు అనగా విడుదల కలిగించింది. గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలము ఇది దుష్టకాలముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టకాలం అంటే అర్థమేంటంటే మనందరికీ తెలుసు, ఈ కాలం అంతా కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది, ఎవరి అధికారం క్రింద ఉంది? సాతాను యొక్క అధికారం క్రింద ఉంటా ఉంది కదా. ఈ లోకమంతా కూడా దేవుని యొక్క సృష్టిలో ఈ లోకం ఎలా ఉన్నదంటే, ఈ లోకమంతా కూడా దేవుని యొక్క హస్తాల నుంచి వెళ్ళిపోయి సాతాను యొక్క ఆ చేతి క్రింద ఉంటా ఉంది. అందుకే సాతానుడు ప్రభువాన్ని శోధిస్తానికి వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, ఇదంతా నా చేతిలో ఉన్నది, నువ్వు నా కాళ్ళకు ముందు అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు కదా. మనందరి పరిచయం అయితే దేవుడు ఇక్కడ ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుష్టకాలం ఏదైతే ఉన్నదో, ఎందుకు దుష్టకాలం అంటే సాతానుడు యొక్క చెప్పు చేతల్లో అనగా ఆయన యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నది కాబట్టి. సాతానుడు అంటే దుష్టుడు, వాడు అపవాదం, వాడు చేసే పనులు ఏంటంటే అది దుష్టకార్యం. వాడు మంచివాడు కాదు కాబట్టి ఎప్పుడు వాడు ఏ పని చేసినా అది చెడ్డదే. ఎంత గొప్ప పని అనుకున్నా కూడా వాడు అది దేవుడి దృష్టిలో చెడ్డదానిగానే ఉంటారు. చూడండి, మనకు కొంత స్నేహితులు ఉంటారు, కొందరు మంచి స్నేహితులు ఉంటారు, కొంతమంది చెడ్డ స్నేహితులు ఉంటారు కదా. చెడ్డ స్నేహితుల యొక్క వాడి యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు వాడు ఎంత మంచి పని చేద్దాం అనుకున్నారో వాడికి అందులో చెడు ఆలోచనలే ఉంటా ఉంటాయి, నెగిటివ్గానే ఎక్కువగా కనపడతా ఉంటాయి. అటువంటి చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి ఈ దుష్టకాలం నుంచి దేవుడు మనకి విమోచన దయచేశాడు. అంటే ఏమంటే, అక్కడ చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన మన తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారం, అంటే ఆయన శిలువకు అప్పగింపబడటం అనేటువంటిది తండ్రి యొక్క చిత్తముగా ఉన్నది. యేసు ప్రభు గారు ఒక సందర్భంలో చెప్తా ఉన్నాడు, నాకు ఆహారం ఏంటయ్యా అంటే తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమును పానీయమునై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు గారికి ఉన్నటువంటి మెయిన్ మోటో ఏంటి అంటే, తండ్రి అయినటువంటి దేవుని చిత్తమును నెరవేర్చడమే. తండ్రి ఎందు నిమిత్తమై యేసు ప్రభు వారిని లోకంలోనికి పంపించారో ఆ పనులన్నింటినీ కూడా సమర్థవంతముగా నిర్వర్తించేందుకే ఆయన, అదే ఆయన ఉన్నటువంటి పని. కాబట్టి మించినటువంటి పని ఏమీ లేదు దేవుని దగ్గర. కాబట్టి ఇందులో ఈ యొక్క తండ్రి అయినటువంటి ప్రేమ మనకి కనబడుతూ ఉన్నది కదా. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ మనకి కనబడుతూ ఉన్నది. ఆయనటువంటి ప్రేమ ఎంత గొప్పది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కాలం అంతా కూడా దుష్టుడైనటువంటి సాతాను యొక్క బంధకాలలో ఉండిపోయింది, చిక్కుపడిపోయింది అన్నటువంటి సంగతి తెలుసుకున్నటువంటి ఎరిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, ఈ లోకం అంటే మనమే కదా. లోకం అంటే దుష్టకాలంలో ఉన్నది ఎవరయ్యా అంటే మనమే. ఇప్పుడు ఈ దుష్టుని యొక్క బంధకాలలో చిక్కుపడిపోయి ఉన్నటువంటి మనలను విడిపించడానికి తన ప్రియ కుమారుడు, ఒకగానొక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు గారిని శిలువ త్యాగము ద్వారా మన బంధకాల నుంచి విడుదల కలిగించడానికి ఆయనను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గారు శిలువ మీద ఆ యొక్క మరణమును పొందుకున్నారో, ఆయన చిత్తము పరిపూర్ణమై ఉన్నది. దేవుని యొక్క చిత్తము ఆయన శిలువ త్యాగం ద్వారా పరిపూర్ణమై ఉన్నది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క దుష్టకాలం అంతా కూడా, ఈ దుష్టకాలం అంతా కూడా అనగా సాతాను యొక్క బంధకాలలో చిక్కుపడి ఉన్నటువంటి మానవులమైనటువంటి మరణను విధించడానికి ఏ శక్తి సరిపోలేదు. లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి సరిపోలేదు. మనకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, మనకున్నటువంటి శారీరకమైనటువంటి బలము కావచ్చు, మనకున్నటువంటి ప్రార్థనా శక్తి కావచ్చు, మనకున్నటువంటి దేవునిలో ఉన్నటువంటి భయభక్తులు కావచ్చు, ఇవేవి కూడా మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విడుదల కలిగించలేకపోయింది. ఏది కలిగించలేకపోయింది?
అందుకే ఆయన ఈ లోకానికి దిగి రావాల్సిన అవసరం ఏర్పడింది. అర్థమవుతుందండి. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సాతాను బంధకాల నుంచి విడిపింపబడాలి అంటే నాకున్నటువంటి శక్తి సరిపోదు, నాకున్నటువంటి బలం సరిపోదు, నాకున్నటువంటి నా తండ్రికి ఉన్నటువంటి బలం సరిపోదు, నా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సరిపోదు, ఏమి సరిపోదు. ఇవేవి కూడా ఈ బంధకాల నుంచి విడిపింపగలిగినటువంటి. అయితే ఈ బంధకాల నుంచి విడిపించగలిగినటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే. ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి మనలను విడుదల కలిగించేది. మనం పట్టి పెట్టుకున్నటువంటి పాప భారము ఎంత భయంకరమైనదైనా, అది ఎంత భయంకరమైనదైనా, ఎన్ని సంవత్సరాలుగా ఆ భారాన్ని మనం మోస్తూ ఉన్నాం. ఒకసారి శిలువ దగ్గరకు మనం వచ్చినట్లయితే కనుక, శిలువ చెంతకు మనం చేరినట్లయితే కనుక ఆ పాప భారం అంతా కూడా ఆయన మోసేవాడుగా ఉంటాడు. ఏమండి? ఆయన మోసేవాడుగా ఉంటాడు. మన పాప భారాన్ని అంతా ఆయన మోసాడు, ఆల్రెడీ ఆయన మోసే ఉన్నాడు. అయితే తిరిగి మనము జన్మించిన తర్వాత ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఈ లోక పాపం ఏదైతే మనకి అంటుకుంటా ఉన్నదో, మన క్రియల ద్వారా మన జన్మమే పాపం పుట్టుకున్నటువంటి ఈ పాప భారం అంతా కూడా తిరిగి పోగొట్టుకొని మరలా పరిశుద్ధులుగా మనము తీర్చిదిద్దబడాలి అంటే ప్రభు యొక్క శిలువ దగ్గరకు మనము చేరవలసిన వారంగా ఉంటుంది. పౌలు ఆ పాప భారాన్ని అంతా కూడా ఆ దమస్కు మార్గంలో ప్రభు యొక్క దర్శనం పొందుకోవడం ద్వారా ఆయన పాప భారాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోగలిగాడు. పూర్వం సౌలు చేసినటువంటి పాపం ఏం చెప్తానంటే, ఒకవేళ పాపిగా పిలువబడాలంటే నన్ను ఇచ్చినటువంటి పాపి లేదో చెప్తాడు పౌలు. అపొస్తలుగా పిలువబడటానికి నాకు ఎటువంటి అర్హత లేదని ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకుంటామా? మనం చేసినటువంటి అతిక్రమములు కానీ, మనం చేసినటువంటి పాపములు కానీ ఎప్పుడైనా ఒప్పుకున్నట్టు మనకి జ్ఞాపకం ఉందా? ఒప్పుకున్నప్పుడే ఆ పాపము నుండి మనము పరిహారము విడుదల పొందుకోగలుగుతాం. ఏమైనా దేవుడు పౌలు గారు ఆయన సమస్తాన్ని ఒప్పుకున్నాడు. అన్నీ ఆయన పుట్టినది మొదలుకొని ఆ దినం వరకు, ఆ క్షణం వరకు దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేశాడు, ఆ పనులన్నీ కూడా ఆయన దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టాడు. ఒప్పుకుంటా ఉన్నాడు, దేవ ఇదిగో నేను పాపి, నా పాపములన్నీ కూడా తండ్రి నన్ను క్షమించు అని మోకాళ్ళలోని ప్రార్థన చేయడం ప్రారంభించాడు పౌలు. అందుని బట్టి దేవుడు పౌలుని క్షమించాడు, ఆయన పాపముల నుంచి ఆయనకి విడుదలించాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు యొక్క శిలువ దగ్గరికి పౌలు గారు చేరుకున్నాడు, పౌలు గారు ఎలా ఉన్నాడంటే ఫ్రీగా ఉన్నాడు. ఇప్పటి వరకు చక్కగా అన్ని బంధకాల చేత బంధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఎంత బలం ఉన్నా కూడా పౌలు పడినటువంటి బలం మనకు అందరూ బాగా తెలుసు. అంటే రోమ సైన్యంలో పనిచేసేటువంటి వాడు. సైనికులు అంటే నార్మల్గా ఉంటారు, మనలాగా ఉంటారు, చాలా బలం కలిగిన వారుగా ఉంటారు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారుగా ఉంటారు, నేర్పరులుగా ఉంటారు. అవేవి కూడా ఆయన ఉన్నటువంటి ఆ యొక్క బంధకాల నుంచి విడుదల కలిగించలేకపోయింది. కానీ యేసు శిలువ మాత్రమే ఆయనకి ఆ బంధకాల నుంచి విడుదల కలిగించింది. చెప్తా ఉన్నాడు, నేను శిలువను గురించి నేను అతిశయిస్తా ఉన్నాను. నేను శిలువ చెంతకు చేరాను కాబట్టి, శిలువ నాకు తోడుగా ఉన్నది కాబట్టి నేను ఎలా ఉన్నాను అంటే విడిపింపబడినటువంటి స్థితిలో ఉన్నాను, విమోచింపబడినటువంటి స్థితిలో ఉన్నాను, నేను ఫ్రీగా ఉన్నాను. ఎటువంటి బంధకాలలో కూడా నేను ఇప్పుడు చిక్కుబడి లేను, అందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈరోజు మనం కూడా మన పాపం నుంచి ఎవరైతే విడుదల పొందుకుంటామో, మన పాప భారం నుంచి ఎవరైతే ఆ యొక్క విమోచన పొందుకుంటామో, ఎవరైతే సాతాను యొక్క బంధకాల నుంచి సంతోషించే వారంగా ఉంటాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎవరు రాలేదా? తెలియదు, ఒప్పుకుంటున్నాను. నేను ఇంకా శిలువకి రాలేదని ఒప్పుకుంటున్నట్టు. అయితే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అయ్యా, ఆ శిలువలో నేను ఆ ఘోరమైనటువంటి మరణాన్ని రుచి చూడటానికి గల కారణము నీ కొరకే. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తూ ఉన్నావేమో. ఇదిగో నేను విడుదల కలిగించేందుకు నా రక్తం ఇంకా అందుబాటులోనే ఉంది. ఇంకా అందుబాటులో ఉంది మనందరికీ. ఆ రక్త ప్రవాహం కిందకి మనం వచ్చినట్టయితే మనము కూడా పౌలు వలె అతిశయించడానికి మనకు ఒక కారణం దొరుకుతుంది, అది శిలువ త్యాగం. శిలువ త్యాగం ద్వారా మన పౌలు పొందుకున్నటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అంటే ఆయనకి విడుదల కలిగింది, విమోచన కలిగింది.
అదే విడుదల, అదే విమోచన మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రెండో మాట చూద్దాం, 2వ అధ్యాయం గద్ది పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను. ఇతను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరాకరణ చేయను. నీతి ధర్మశాస్త్రం ఏమంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయన అంగీకరించాడో, ఆ అంగీకరించిన వెంటనే ఆయన చక్కగా ఆ శిలువ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆ శిలువ యొక్క త్యాగాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఆ శిలువ ఇచ్చినటువంటి రక్షణను ఆయన పొందుకుంటున్నట్టుగా ఉన్నాడు. అందుని బట్టి ఆయన చక్కగా ఆనందిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ 19వ వచనం ఒకసారి చదవండి. 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన చాలండి. ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రం అనేటువంటిది ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది మనకు నీతిని ఇవ్వలేకపోయింది కదా. ధర్మశాస్త్రము మనలను నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, అనగా నా పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ కూడా సిలువ ద్వారా సిలువ వేసేసాను. అవన్నీ కూడా ఇక్కడ నాతో లేవు. నాతో ఉన్నది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించడం ద్వారా, ఆయన భూస్థాపన చేయబడటం ద్వారా, తిరిగి 3వ దినాన పునరుత్థానుడై లేచడం ద్వారా అనీతిమంతులమైనటువంటి మనలను లేదా దుర్నీతిమంతులైనటువంటి మనలను నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన మరణం ద్వారా మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. ఈ పౌలు కూడా ఒకప్పుడు దుర్నీతిపరుడుగా ఉన్నాడు. ఆయనలో ఆ నిజమైనటువంటి దేవుని నీతి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడైతే దేవుని యొక్క నీతిని కలిగినటువంటి అనుభవంలోకి వచ్చాను. ఎందుకంటే ఆయన కూడా చెప్తా ఉన్నాడు, నేను కూడా క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడిన అనుభవంలోకి వచ్చాను. ఇక మీద జీవించేవాళ్ళను నేను కాదు, ఏమండి నేను కాదు. అక్కడ 21వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, ఆ నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రాన్ని అవలంబించినంత మాత్రాన మనం నీతిమంతులుగా తీర్చబడలేము అని పౌలు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అవలంబించడం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడితే యేసు ప్రభు శిలువ ఎక్కాల్సిన అవసరమే లేదు. అదే మాట 21వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు శిలువ ద్వారా, ఆయన శిలువ మరణము పొందడం ద్వారా, తిరిగి పునరుత్థానుడై లేచడం ద్వారా దుర్నీతిపరుడమైనటువంటి మనకు ఆయన నీతిమంతులుగా మారుస్తూ ఉన్నారు. ఇది 2వ ప్రయోజనం. మనలో నీతి లేనటువంటి వారు, మనలో ఏ విధమైనటువంటి దైవికమైనటువంటి నీతి లేనటువంటి వారు కదా. మనం అందరం కూడా దేవుని వాక్యం చెప్తామంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరూ ఏమైపోయారు? దారి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. మనలో ఎటువంటి నీతి లేదు. మనం అనుకుంటున్నటువంటి నీతి ఏదైతే ఉన్నదో, ఆ నీతి అంతా కూడా దేవుడికి ఎలా కనపడతా ఉన్నది? మురికి పీలికల వలె కనపడతా ఉంది. మనం అనుకునే నీతి మానవ సంబంధముగా మనం అనుభవించేటువంటిది, మనం అనుకునేటువంటిది, మనము ఆశించేటువంటి నీతి మనలను పవిత్రులుగా చేయలేనటువంటిది. దేవుని దృష్టిలో అంతా ఎలా ఉంది అంటే మురికి గుడ్డల వలె ఉంటాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిలువ త్యాగం చేయడం ద్వారా దుర్నీతిపరుడమైనటువంటి మనలను దైవిక సంబంధమైనటువంటి నీతిపరులుగా చేస్తారు. మానవులుగా లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మనలో నీతిమంతులుగా చేయలేకపోయింది. దేవుని వాక్యం చెప్తారో నీతిమంతుడు ఒక్కడూ లేడు. అబ్రహాము గారు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చాడు. ఆది కాండంలో మనకి పరిచయం కదా. 18వ అధ్యాయం సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవదూతల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవా ఇదిగో అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావు కదా అన్నాడు. సరైన 50 మంది ఉంటే ఓకే అన్నాడు. అబ్రహాం గారు డబ్బు వచ్చింది, 50 మంది ఉండరేమో ప్రభు, ఒక 10 మంది తగ్గుతారేమో, ఇంకో 10 మంది తగ్గుతారేమో. ఎక్కడ తప్పొచ్చాడు? 10 మంది. 50తో ప్రారంభించినాడు. 10 మందే నీతిమంతులు ఉంటారేమో అయ్యా, ఈ 10 మందిని బట్టి మిగతా అందరినీ కూడా నాశనం చేయకుండా ఉంటావా అడిగితే దేవుడు అన్నాడు, ఆ 10 మందిని బట్టి నేను నాశనం చేయగలను. కానీ ఏమైందా?
ఒక్కడు కూడా లేదు, ఒక్కడు కూడా దొరకలేదు. ఏమంటే ఒక్కడు కూడా దొరకలేదు. అందుకే అసలు పట్టణాలు నాశనమైన సంగతి మనకి పరిశీలన. అయితే ప్రియదేవుడు కదా, ఆనాడు మొదలుకొని లేదా నోవో కాలం మొదలుకొని ఆది కాలంలో ఆదిమ పితరుడైనటువంటి మన పితరుడు ఆదాము గారు పుట్టినది మొదలుకొని పాపం ఎప్పుడైతే లోకంలోకి ప్రవేశించిందో అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నీతిమంతులు అన్నవాడు ఒకడు కూడా భూమి మీద లేనే లేడు. ఇప్పుడు మనము దుర్నీతి పరులముగా ఉన్నాం. ఇటువంటి దుర్నీతి పరులముగా ఉన్నటువంటి మనలను నీతిమంతులుగా చేసేటువంటి నీతిమంతుడు ఒకడు లేడు. అటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఒక్కడిని ఈ లోకంలో పంపించాడు. ఆయన ప్రభువైనటువంటి క్రీస్తు. నీతిమంతుడు ఆయన అక్కడే కనపడ్డాడు. అందుకే ఆ నీతిమంతుని రక్తము మాత్రమే మన యొక్క పాపముల నుంచి విడుదల కలిగించగలిగినటువంటి శ్లోకం ఉంది కదా, సర్వ పాప పరిహారం అట్లా ఉంది కదా, చెప్పండి నాకు తెలియదు. సరే ఏదో సరే, పరమాత్మని పుణ్య రక్తము మాత్రమే మన యొక్క పాపం నుంచి పవిత్రులుగా చేయగలిగినటువంటి దుర్నీతి పరులుగా ఉన్నటువంటి మనలను నీతిమంతులుగా చేయగలిగినది పరమాత్ముడైనటువంటి నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క రక్తము మాత్రమే. ఆయన మరణించడం ద్వారా, ఆయన తిరిగి పునరుత్థానుడై లేచడం ద్వారా దుర్నీతి పరులమైనటువంటి మనలను నీతిమంతులుగా చేశారు. చూడండి, ఒక దుర్నీతి పరుల కొరకు ఒక దుర్నీతులు చనిపోవడం అనేటువంటిది జనలకు జరిగేటువంటిది. ఒక నీతిమంతుని కొరకు ఒక నీతిమంతులు చనిపోవడం అనేటువంటిది మంచి జనలకు జరిగేటువంటిది. ఒక మంచివాడి కొరకు ఒక మంచివాడు పోరాటం అనేటువంటిది జనలకు జరిగేది. కానీ దుర్నీతి పరులమైనటువంటి మన కొరకు ఒక నీతిమంతులు చనిపోవడం అనేటువంటిది జగదుత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఎక్కడా కూడా జరిగలేదు. ఒకే ఒకటి జరిగింది, అదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం. ఆయన తప్ప ఏ ఇక్కడ నీతిమంతులు ఎవరు లేడు. ఉన్నారా? ఇది శిలువ ద్వారా అతిశయించడానికి కలిగినటువంటి రెండవ కారణం ఏంటది? దుర్నీతి పరులమైనటువంటి మనలను నీతిమంతులుగా తీసింది ఈ శిలువ. మూడవ చూద్దాం రండి. 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టెను? శిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడేది కదా చాలు. ఏమంటే ఇక్కడ మూడవదిగా శిలువను బట్టి పౌలు గారు అతిశయించడానికి కలిగినటువంటి మూడవ కారణం ఏంటి అంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అవివేకుడు తర్వాత ఏమంటున్నాడు? 3వ వచనంలో మీరెంత అవివేకులైతేరా. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? గలతీ సంఘముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం అందరూ కూడా ఎట్లా ఉన్నారు అంటే అవివేకులుగా ఉన్నారు. అవివేకులు అంటే నాకు అర్థం కావాలి అంటే తెలివి లేనటువంటి వారు. ఇంకా అర్థం కావాలి అంటే ఫూల్స్. ఫూల్ అంటే తెలుసు కదా, ఫూల్ అంటే గదవల అంశ, వివేకము లేనటువంటి వారు, అవివేకులు. ఇప్పుడు ఈ గలతీ సంఘం ఉన్నటువంటి వారంతా కూడా అవివేకులుగా ఉన్నారు. ఎందుకు అవివేకులుగా ఉన్నారు అంటే చూడండి తర్వాత 2వ వచనం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో ఎందుకు వల్ల పొందితిరా? తర్వాత మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులుగా. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మొదటిగా వారు ఆత్మానుసారముగా వారి యొక్క పరుగు ప్రారంభించారు. అంత పూర్వం ఉన్నటువంటి పాత జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితంలో నుంచి శిలువ దగ్గరకు వచ్చి ఆత్మచేత ప్రేరేపింపబడిన వారి నుండి ఆత్మానుసారమైనటువంటి వారి యొక్క నడకను ప్రారంభించారు. ఆరంభం బాగుంది. ఇది ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, ఆ ఆత్మానుసారంగా ప్రారంభింపబడినటువంటి వారి యొక్క పరుగు లేదా వారి యొక్క యాత్ర ముగించబడేసరికి శరీరానుసారంగా అయిపోయింది. పౌలు ఈ ఉత్తరం రాయడానికి గల కారణం ఏంటి అంటే, గలతీయులు చక్కగా దేవుని అంగీకరించారు, ప్రభువారిని అంగీకరించారు, బాప్తిసం పొందుకున్నారు, సంఘంలో ఏర్పాటు చేయబడ్డారు, ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. కానీ ఏం చేశారంటే దారి తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు, త్రోవ తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. వారు ఆత్మానుసారముగా వారి యొక్క పరుగును ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా ఉన్నారు. వాక్యం చెప్తాము కదా, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. ఇప్పుడు వీరు శరీరానుసారులుగా మారిపోయి ఆత్మ సంబంధమైన విషయములను వారు మర్చిపోయి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. కాబట్టి వారికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే అవివేకులు.
ఏమంటే అవివేకులు. బైబిల్ గ్రంథంలో ఈ అవివేకులుగా పిలువబడుతున్నటువంటి వారికి డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఈయన మాటలు చొప్పున విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బుద్ధిమంతుని పోలిన వాడుగా ఉన్నాడు. వినని వాడు బుద్ధిహీనుడు, అంతే కదా. బుద్ధిహీనుడు అంటే ఎవరు? అవివేకి, జ్ఞానం లేనటువంటి వాడు, వివేచన లేనటువంటి వాడు, తెలివి లేనటువంటి వాడు. వాడికి ఆ తెలివి, వివేచన, జ్ఞానం లేవు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను వాడు వినలేదు, అందుకే వాడు ఫూల్ అయ్యాడు. ఇంకొంతమంది ఉన్నారు, నూనెలు అదే మరి తన యొక్క సిద్ధలు నూనెలు సిద్ధపాటు లేనటువంటి వాడు కదా. వాటిని కూడా ఏమంటా ఉన్నాడు? బుద్ధి లేని వారి పేరు పెట్టాడు. వారి పెట్టిన పేరే బుద్ధి లేని. కానీ బుద్ధి లేదంటే అర్థం ఏంటి? అవివేకముగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మనము అవివేకులుగా ఉన్నటువంటి వాడు. మనము ఆత్మానుసారముగా మన యొక్క నడకను ప్రారంభించి ఆ ఆత్మను మనం పక్కన పెట్టి శరీరానుసారంగా ఎవరైతే బిహేవ్ చేస్తూ ఉన్నామో, శరీరానుసారమైనటువంటి ఆశ ముడులతో చేసుకుంటూ మనకి అర్థమైంది మనము వివేకులుగా అవివేకులుగా. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారంట? దానిగా చెప్తా ఉన్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తూ ఉంటారు. మనం ఎలా ఉన్నాం? ఒకవేళ గంతి సంఘస్థులాగా అవివేకులుగా ఉన్నామేమో ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకవేళ మీరు అవివేకముగా ఉండి ఆత్మానుసారమైనటువంటి నడకను ఆపేసి శరీరానుసారంగా జీవించడం ప్రారంభిస్తూ శరీరానుసారంగా జీవిస్తున్నట్లయితే కనుక ఇది మరి యొక్క సమయం దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. శిలువ దగ్గరకు చేరగలం. ఈ క్షణమే కనుక మనకు శిలువ దగ్గరకు మనకు చేరుకున్నట్లయితే పౌలు అతిశయించడానికి గల కారణమైనటువంటి ఈ శిలువ మనకు కూడా అతిశయించడానికి కారణమవుతా ఉన్నాం. శిలువని మనం కూడా అతిశయించగలుగుతూ ఉంటాం, ఆనందించగలుగుతూ ఉంటాం, గొప్పగా గీయగలుగుతూ ఉంటాం దీని ద్వారా. కాబట్టి అవివేకులుగా ఉన్నటువంటి మనలను ఈ శిలువ ఏం చేస్తుంది అంటే వివేకులుగా మారుస్తూ ఉంది. ఇప్పుడు ఎంతమంది వివేకులుగా మారుదామనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? ఎంతమంది వివేకముగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు? అందరూ దేవుని పాదాల దగ్గరకు చేరవలసిన వారుగా ఉంటున్నారు. శిలువ దగ్గరకు మనము చేరవలసిన వారుగా. ఆ శిలువ అవివేకముతో ఉన్నటువంటి మనలను, అజ్ఞానములో ఉన్నటువంటి మనలను, తెలివి తక్కువగా ఉన్నటువంటి మనలను వివేకవంతులుగా చేయగలిగారు, జ్ఞానవంతులుగా చేసేటువంటి, తెలివి కలిగినటువంటి వారుగా చేసేటువంటి, బుద్ధిమంతులుగా చేసేటువంటి. కాబట్టి శిలువ దగ్గరకు చేరుకునేందుకు మనము ప్రయత్నించాలి. ఎన్నైంది? మూడేనా? 4వ చూద్దాం రండి. 5వ అధ్యాయం గంతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలు. ఇక 4వదిగా పౌలు శిలువను గురించి అతిశయించడానికి గల 4వ కారణం ఏంటి అంటే ఆయన చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఈ శిలువ అనేటువంటిది క్రీస్తుతో ఒక రిలేషన్షిప్ మనకి అందిస్తా ఉంది. ఈ శిలువ దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో అటువంటి వారంతా కూడా ఇప్పుడు ఎవరు పిలువబడతా ఉన్నారంటే ఏమని పేరు రాశారు అక్కడ? క్రీస్తు సంబంధులు. ఏమంటే ఇప్పుడు శిలువను అంగీకరించినటువంటి వారందరూ, శిలువ త్యాగమును ఎరిగినటువంటి వారందరూ, శిలువ త్యాగము ద్వారా క్రీస్తులోనికి తీసుకొని రాబడినటువంటి వారందరూ ఎవరంట? క్రీస్తు సంబంధులు. చెప్పాలి. ఆకలిస్తుందా? దాహం వేస్తుందా? బయట ఉన్నవాడికైనా ఆకలి కానీ దాహం ఉందా? మనం రెగ్యులర్గా ఇంట్లో అన్నం తినేది 1:30 తర్వాతే. పిల్లలైతే 12 గంటలు, కానీ పెద్దవాళ్ళందరూ 1:30 తర్వాతే. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా కదా. ఎందుకంటే మనం టిఫిన్ చేసే పెద్దలకు కదా. టిఫిన్ చేసేసారు అందరూ ఉపవాసం ఉన్నారు. వెరీ గుడ్. ఉపవాసం ఉన్న వాళ్ళందరినీ దేవుడు బలపరుచును కాదు. ఆమె అన్న వాళ్ళందరికీ ఇష్టం లేదా? నాకు అలాగే నేర్చుకోవాలనుకుంటారా? చెప్పండి. ఉపవాసం ఉన్నా, ఉపవాసం లేకపోయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ దేవుడు బలపరుచును కాక. నా చెప్పు కొంచెం పనిచేస్తున్నా. సరే, మంచిది. ఇప్పుడు ఏమంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన అనుభవంలోకి వచ్చారో, అంటే శిలువ దగ్గరికి ఎవరైతే చేరుకున్నారో, శిలువ దగ్గర రావడం అంటే శిలువ దగ్గర మొక్కడం కాదు, శిలువ ఎక్కడ రావడం అక్కడ డిగ్రీ మొక్కడం కాదు. శిలువ దగ్గర రావడం అంటే మన పాపం నుంచి మనము పరిహారం పొందుకోవడం.
శిలువ దగ్గర రావడం అంటే మన పాపం నుంచి మనము క్షమాపణ పొందుకోవడం. శిలువ దగ్గర రావడం అంటే క్రీస్తు నా రక్షకుడని అంగీకరించడం. శిలువ దగ్గర రావడం అంటే బాప్తిస్మం ద్వారా సంఘములో చేర్చబడడం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇటువంటి అనుభవం ఎవరైతే ఉన్నారో, శిలువ దగ్గరకు వచ్చిన అనుభవం ఎవరైతే ఉన్నారో, అటువంటి వారందరికీ దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే క్రీస్తు సంబంధులు. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుతో ఒక చక్కటి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయగలిగినటువంటి అవసరం ఎంతైనా ఉంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే శిలువ దగ్గరికి వస్తామో యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాం. మనమందరము ఒకే శరీరానికి సంబంధించినటువంటి వారు. ఒప్పుకుంటారా? ఆ శరీరమే క్రీస్తు సంఘము. ఈ శరీరం ఒకే శరీరంలోని వివిధ రకాలైనటువంటి అవయవాలుగా ఉన్నాం మనందరం. ఆ శరీరమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం. సంఘం అంటే సార్వత్రిక సంఘం. ఇప్పుడు ఎవరైతే క్రీస్తులోనికి తీసుకొని రాబడ్డారో, అనగా మారు మనసు పాప క్షమాపణ ద్వారా బాప్తిస్మం ద్వారా ఎవరైతే శిలువ దగ్గర తీసుకొని రాబడ్డారో వీరంతా కూడా సంఘములో చేర్చబడతా ఉంటారు. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎవరు? క్రీస్తుతో సంబంధము కలిగినటువంటి. చూడండి, మనందరికీ కూడా రక్త సంబంధికులు ఉంటారు కదా. తోడపుట్టిన వారు కావచ్చు, మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళు, తండ్రిదండ్రులు వాళ్ళు, వీరంతా కూడా ఎవరంటే మనకి రక్త సంబంధికులు. ఈ రక్త సంబంధికులు అంతా కూడా చక్కగా ఐక్యముగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. కొందరు గొడవపడుతున్నారు కూడా వేరే విషయం కదా. గొడవ పడినా కూడా కొన్ని సంవత్సరాలుగా మాటలు లేకపోయినా కూడా ఆ ప్రేమ అనేది వాళ్ళకు ఉంటుంది. రక్త సంబంధికులకి ఆ ప్రేమ అనేది ఉంటుంది. వాడికి ఏమైనా జగనాన్ని జరిగినప్పుడు వీళ్ళు కూడా దుఃఖించే వారిలో ఉంటారు. ఎందుకంటే అది రక్త సంబంధం. రక్తం అనేటువంటిది మనకి సంబంధాన్ని కలిగిస్తాము. ఈ రక్త సంబంధం మనకి ఏం చేస్తూ ఉంటుందంటే మన రక్త సంబంధికులు ఆనందంగా ఉన్నప్పుడు వారితో కలిసి ఆనందించేలాగా చేస్తూ ఉంటాం. వారి దుఃఖంలో ఉన్నప్పుడు మనం కూడా దుఃఖపడేలాగా చేస్తూ ఉంటాం. వారి బాధలో ఉన్నప్పుడు వారి వరకు దుఃఖపడుతూ ప్రయాసపడుతూ వారి వరకు ప్రార్థించే వారుగా చేస్తూ ఉన్నది రక్త సంబంధం. ఇప్పుడు మనము కూడా క్రీస్తు సంబంధులుగా పిలువబడుతున్న మనము కూడా యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా సంబంధులుగా ఉన్నాం. క్రీస్తు సంబంధులుగా తీసుకురాబడ్డాము అంటే యేసు క్రీస్తు ప్రభు గారు కల్వరిశిలువలో కాల్చినటువంటి ఆ రక్తములో మనం అంతా మునిగాము కాబట్టి ఆ రక్తములో మన యొక్క బట్టలు అంటే కూడా శుద్ధి చేసుకున్నాము. బట్టలాగా మన హృదయం అనేటువంటి వస్త్రాలను మనము శుద్ధి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎవరయ్యా అంటే క్రీస్తు ద్వారా రక్త సంబంధులలోనికి తీసుకుంటాము. అంత బంధువులం. అందుకే మనము పేర్లు పెట్టి పిలుచుకునే కంటే కూడా అక్క అని, తమ్ముడు అని, అన్న అని, మామయ్య అని అలా వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటాం. మందిరంలో ఉన్నటువంటి సహవాసులు అందరూ కూడా ఏమంటే మనం అందరం కూడా క్రీస్తు రక్తములో కడుగబడి, క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరింపబడి, క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధముగా పరచబడి క్రీస్తు అనేటువంటి సంఘములోనికి చేర్చబడినటువంటి వారంగా ఉంది. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు సంబంధులుగా ఉన్నాము. ఆ రక్త సంబంధం అలాంటిది. అందుకే మన సహవాసంలో ఎవరైనా బాధపడుతూ ఉంటే మనం కూడా వారి కొరకు బాధపడే వారంగా ఉంటాం, వారి కొరకు అంగరాక్షే వారంగా ఉంటాం, వారి కొరకు ప్రార్థించే వారంగా ఉంటాం, వారి కొరకు ప్రయాసపడే వారంగా ఉంటాం. వారి ఆనందంగా ఉన్నప్పుడు వారి ఆనందంలో పాల్పొందే వారంగా ఉంటాం. అందుకే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట అది ఎంతో మేలు. సంఘంలో మనమందరం సహోదరులుగా చేర్చబడిన తర్వాత క్రీస్తు యొక్క రక్తం ద్వారా సంఘంలో చేర్చబడిన తర్వాత మనమందరము ఐక్యముగా ఉండాలి. ఎందుకంటే మనము ప్రతి నెల కూడా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క రసమును మనము స్వీకరిస్తూ ఉన్నాం. ఒకే శరీరంలోని ఒకే రొట్టెలోని ముక్కను మనం తింటా ఉన్నాం. ఒకే పాత్రలోని ఆ యొక్క రసమును మనం తీసుకుంటా ఉన్నాం. ఒకే గిన్నెలో ఎవరు తింటారు అంటే ఒక కుటుంబంలో వారే తింటారు. ఏదో బయట భోజనాలు పెట్టినప్పుడు వేరే సంగతి. మా ఇంట్లో వండుకున్నామంటే మనం అందరం కలిసి కూర్చొని ఒకే గిన్నెలోని అన్నం పెట్టుకుంటాం, కూర పెట్టుకుంటాం, ఇంకేదో పెట్టుకుంటాం. అలాగే క్రీస్తు సంఘంలో మనందరి యొక్క దేవుడు ఆయన రక్త సంబంధికులుగా చేస్తారు. ఇది 4వ సంగతి, క్రీస్తు శిలువల గురించి అతిశయించుకోవాలి. మొట్టమొదటి ఏంటి? విడుదల అనగా రిడెంప్షన్. రెండవది ఏంటి? నీతి అనగా రైచియస్నెస్. మూడవది ఏంటి? మూర్తి సముద్ర.
వివేకము అంటే జ్ఞానం. నాలుగవది ఏంటి? సంబంధం. క్రీస్తుతో ఒక చక్కటి సంబంధాన్ని మనకి కలిగజేస్తా వచ్చింది. ఇది నాలుగవది. చివరిగా ఇంకొక మాట తీసుకొని మనం ముగించుకునేందుకు ప్రయత్నం చేయాలి. చూడండి 6వ అధ్యాయం చదివిన మాట 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవుగా. ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, పౌలు ఈ శిలువను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉంటా ఉంటాడు. ఈ శిలువను బట్టి ఆయన ఆనందించేవాడుగా ఉంటా ఉంటాడు. ఈ శిలువ ఏం చేసిందంటే పౌలు యొక్క జీవితాన్ని ఆనందంతో నింపింది, ఆనందంతో నింపింది, సంతోషంతో నింపింది. అతిశయించడానికి కారణం లేదు. ఈ అతిశయించడం అంటే అర్థం ఏంటంటే, జనరల్గా మన భారత భాష మాట్లాడుతూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తాం. అంటే మన ఇంట్లో జరిగినటువంటి ఒక గొప్ప సంగతిని బట్టో లేదా మన పిల్లలు ఏదైనా అచీవ్ చేసినప్పుడు మనం ఏమంటాం, నా పిల్లలను బట్టి నేను గర్వపడతా ఉన్నాను అని చెప్తాం, సాక్షి చెప్తా ఉంటాం. నా పిల్లలు చక్కగా మన ఐఐటీ సీట్ వచ్చింది, ఎంతోమందికి నమ్మదగ్గర చాలా తక్కువగా ఉంటా ఉంటుంది, వాటికి వాళ్ళకి సీట్ వచ్చింది తక్కువ బట్టి దీన్ని బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను అని చెప్తా ఉంటాను. ఇది గర్వం అనేటువంటి క్రైస్తవులకు ఉండవు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుంది కదా. క్రైస్తవులుగా మనం ఏంటంటే గర్వము అనే మాట మాట్లాడకూడదు, కానీ దానికి పర్యాయపదంగా అతిశయించడం అనేటువంటిది మాట్లాడవచ్చు. అతిశయించడం అంటే అది ఆనందంతో కూడినటువంటి ఒక రకమైనటువంటి దేవుని స్తుతించడం. అర్థమైందండి? ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా మేలు జరిగింది అనుకోండి, ఇదిగో నాకు ఫలానా దాని నుంచి నాకు విడుదల కలిగింది, దాన్ని బట్టి నేను ప్రభు నాకు చేసిన దాన్ని బట్టి నేను అతిశయిస్తా ఉన్నాను అని సాక్ష్యం చెప్పచ్చు. ఇదిగో నా పిల్లడికి లేదా నా పిల్లడికి ఫలానా మెడిసిన్లో సీట్ వచ్చింది, దాన్ని బట్టి నేను అతిశయిస్తా ఉన్నాను. ఇది మనము అలవాటు చేస్తాం. అతిశయించడం అంటే అర్థం ఏంటంటే ఒక డివైన్ హ్యాపీనెస్ అన్నమాట, దైవికమైనటువంటి ఆనందం, దైవికమైనటువంటి సంతోషం. ఇటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సమయము లేదా ఆ యొక్క అనుభవం అనేటువంటిది క్రీస్తు శిలువ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:4 మన దగ్గర బాగా కలిసినటువంటి వాక్యం ఏమన్నది? సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించండి. వాక్యం చెప్తా ఉంది ఏమంటే ఎల్లప్పుడూ సంతోషించండి, ఎప్పుడు 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 కూడా నిత్యం కూడా సంతోషంగా ఉండండి. ఎందుకంటే పాపములో మగ్గిపోవలసినటువంటి మనలను, పాప బంధకాలలో చిక్కుబడిపోయినటువంటి మనలను, విడిపింపబడడానికి ఎవరో లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మనలను యేసు యొక్క శిలువ విడుదలనిచ్చింది. ఏదైతే పాపము వలన వచ్చేటువంటి ఆ యొక్క జీతము మరణం ఉన్నదో ఆ మరణం నుంచి తప్పించింది. అందును బట్టి మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ప్రభువును కలిగి ఉన్న విధానం బట్టి, అనగా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉన్నటువంటి విధానం బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయనతో ఉన్నప్పుడు ఆ ఆనందము, సంతోషము నిత్యము మనం వెంటే ఉంటాం. అర్థమైందండి? మరి పౌలు గారు ఈ యొక్క సంతోషాన్ని ఆయన నిత్యం పొందుకుంటా ఉన్నారు. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, ఈ సంతోషాన్ని నేను పరిపూర్ణం చేసుకున్నాను, నేను చనిపోయినా పర్లేదు, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఈ శిలువ మనలను మరి చక్కగా 5 రకాలైనటువంటి కారణాలు కనబడతా ఉన్నాయి. శిలువ ఎందుకు అతిశయించడానికి, ఈ శిలువను బట్టి మనము ఆనందించడానికి 5 కారణాలు పౌలు గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తారు. మరోసారి జ్ఞాపకం చేసిన మొదటి ఏంటి అంటే మన పాప బంధకాల నుంచి విడుదలనిచ్చాడు. మనము దుర్నీతి పరులుగా ఉన్నటువంటి మనలను ఆ శిలువ నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి మూడవదిగా మనము అవివేకులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక దగ్గరకు తీసుకుని వచ్చింది, జ్ఞానం కలిగినటువంటి వారంగా తీసుకుంది. అంటే యేసు ప్రభువు యొక్క దగ్గరకు మళ్ళా తీసుకుని వచ్చింది. అవివేకులుగా ఒకప్పుడు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తిరిగి మళ్ళా శరీరానుసారంగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మరలను ఈ శిలువ చేసినట్టు తిరిగి మళ్ళను సమకూర్చింది. తిరిగి మళ్ళీ దేవుని దగ్గర తీసుకుని వచ్చింది. ఇక 4వదిగా క్రీస్తుతో ఒక చక్కటి రిలేషన్ మెయింటైన్ చేయడానికి వచ్చింది. మంచి సంబంధాన్ని, రక్త సంబంధాన్ని ఏర్పరిచింది. మనం ఎవరు ఒంటరి వారు కాదు. మనకు ఒక అన్నయ్య ఉన్నారు, అక్క ఉంది, చెల్లెలు, ఇంకా అమ్మ నాన్న అందరూ ఉన్నారు మనతో పాటు. క్రీస్తు సంబంధులుగా చేసింది ఈ శిలువ. ఇక 5వదిగా ఆ శిలువ దేవుని యందు ఆనందించడానికి కారణం. ఇన్ని గొప్ప మేలు జరిగినాయి కదా, ఇన్ని గొప్ప మేలు జరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఆనందంగానే ఉంటాం.
ఈ సంతోషాన్ని మరి దేవుడు మనకి ఉచితముగా అనుగ్రహించాడు. ఇవన్నీ ఫ్రీయే, ఇవన్నీ ఫ్రీయే. ఎక్కడ వెళ్ళి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క రూపాయి కూడా మనం ఇచ్చించాల్సిన అవసరం అయినా లేని లేదు. ఎన్ని ప్రయోజనాలు మన కొరకు మనకి ఇచ్చేందుకు, ఇన్ని ప్రయోజనాలు మనకి ఇచ్చేందుకు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన గొప్పగా ఒక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించి ఆయన నరకగొట్టబడడానికి, దూషింపబడటానికి, అవమానింపబడటానికి, తల మీద ముఖ కిరీటం పెట్టడానికి, శరీరం అంతా కూడా ఆ గోడాలతో కొట్టించబడడానికి ఆయన పంపించాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క మరణ వేదన ఎంత భయంకరమైనది అంటే ఆ చేతులలో కొట్టినటువంటి వేపులు ఉన్నాయి కదా, ఆ వేపులు ఒక్కొక్కటి 8 అంగుళాల పొడవు అంత ఎంత పొడవు ఉన్నది ఒక్కొక్క వేపు. దాని వెడల్పు అంటారు చూసారా, ఇది 3/4 ఇంచ్ అంటే ఇంచులో 3/3 30 సైజు అంటారు చూసారా వేపులు, ఇంచుమించు దీనంత ఉండదు కదా. ఈ సైజు ఉన్నటువంటి వేపులు ఆయన చేతుల్లో పట్టబడతారు. కొంతమంది అర్థం చేసుకుంటారు, టీవీలో యేసుప్రభువు యొక్క శిలువ గురించినటువంటి సంగతులు కనపడతా ఉన్నప్పుడు కొన్ని వీడియోస్లో ఆ చేతిలో కొట్టినట్టు కనపడతా ఉంటారు, కొన్ని ఇక్కడ కొట్టినట్టు కనపడతారు. చూసారా, అర్థం చేశారా? బైబిల్లో చేతులుగా రాశారు కానీ ఆ చేతుల్లోనా లేకపోతే ఇక్కడ అనేది తెలియదు, కానీ ఆ హిబ్రూ లాంగ్వేజ్లో ఏదో రాశారంట, దాని పేరు నాకు గుర్తురాలేదు. ఆ ప్రకారంగా ఆ అర్థం వస్తుంది, ఆ చెయ్యి వస్తుంది, ముందు కూడా వస్తుంది. అంటే ఏమంటే ఎక్కడ కొట్టినా కానీ ఆ బాధ నిజంగా ఎంత భయంకరమైనది. 8 అంగుళాలు అది లోపలికి దిగేంత వరకు పడతానే ఉన్నాయి. 2 చేతులకి 2 కాళ్ళకి. నిజంగా శిలువ యొక్క బాధను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది కానీ నాకు ఎందుకంటే ఆ బాధంతా మనం భరించాలి కదా, ఆ బాధంతా మనం భరించాలి. కానీ అదంతా కూడా ఆయన మన కొరకు ఆయన భరించాడు. తల మీద కట్టబడినటువంటి ఆ యొక్క ముడ కిరీటము దాదాపుగా 17 ముళ్ళు ఉన్నాయి. 17 బలమైనటువంటి ముళ్ళు. అది నేను మాట్లాడుతున్నాను. ఆ ముళ్ళు ఎట్లా ఉన్నాయి అంటే ముడ కిరీటం తల మీద పెట్టి ఆయన పుచ్చుతూ ఉన్నారు. ఆ పుచ్చుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ బ్రెయిన్లో ఈ స్కల్లో పుచ్చుకొని వెళ్ళిపోయింది. మన కాలికి చిన్న ముళ్ళు కనపడం ముళ్ళు చూసుకుంటే మనం ఇల్లు పీకి పదిలేసేస్తాం కదా. అటువంటిది మన కొరకు ఆయన అంత పొడవైనటువంటి ముళ్ళు, బలమైనటువంటి ముళ్ళు ఆయన తల మీద ధరిస్తూ వచ్చాడు. ఆయన శిలువలోనికి కొట్టడానికంటే ముందుగానే ఆయన శరీరంలో నుంచి రక్తము ఏరులుగా ప్రవహిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన్ని కొరడాలతో కొడతా ఉన్నారు. ఆ కొరడాలు ఎలా ఉన్నాయంటే, కొరడాలు మనందరూ బాగా తెలుసు కదా. అయితే ఆనాటి కాలంలో రోమా సైన్యము లేదా రోమా చక్రవర్తులు పరిపాలించేటువంటి శాసనంలో వారు ఏర్పాటు చేసినటువంటి శిక్షలు చాలా కఠినమైనవిగా ఉండేవి. వాళ్ళ కొరడాలు ఎలా ఉంటాయంటే, ఆ కొరడా స్ట్రైట్ ఉండేది, ఆ చివర కొరలో మాత్రం ఒక చివర చిన్న తాడుతో ఉండేది. ఆ తాడుకు చివర గొర్రె యొక్క ఎముకలు ఉంటాయి కదా, సన్నగా ఉన్నటువంటి షార్ప్గా ఉన్నటువంటి ఎముకలు, వాటిని కట్టి ఉంచేవారు. ఒకసారి ఆ కొరడాన్ని శరీరం మీద వేసినప్పుడు మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సింబల్ వస్తుంది కదా, వేసినప్పుడు శరీరాన్ని లాగేస్తా ఉంది. మొత్తం శరీరం అంతా కూడా ఆయన పొలం దున్నితే ఎలా ఉంటుందో అలాగా శరీరం అంతా మొదలుపడతా వచ్చింది. సిలువ మరణంలో సిలువకి ఎక్కడానికంటూ ముందుగా అంత ఘోరమైనటువంటి మరణం. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 9 గంటల ముందే జరిగింది. ఇంకా ఎంత కూడా రాలేదు ప్రాపర్గా. 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. ఆ సిలువ మీద ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి రాత్రి మొదలుకొని చనిపోయేంత వరకు, అనగా శుక్రవారం 3 గంటల సమయంలో ఆయన ప్రాణాలు వచ్చినట్లుగా మనం చూస్తాము. అప్పటి వరకు కూడా ఆయనకి నీడిచ్చేవాడు లేదు, కప్పికతో ఉంటాడు ఆయన. అందుకే ఆయన మాట కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా, నేను తప్పులు వచ్చినాను. కొంతంతా ఎండిపోయింది మొత్తం శరీరంలో ఉన్నటువంటి వాటంతా కూడా డీహైడ్రేట్ అయిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితి.
భయంకరమైన నిజంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క సిలువని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అసలు మన కన్నీరు ఆగలేదు. ఆ డీహైడ్రేషన్ గురించి ఒక సంగతి జ్ఞాపకం చేస్తాం. మా డాడీ ఆఖరిలో అసలు ఆహారం తీసుకోవడం మానేస్తారు, కంప్లీట్గా సాలిడ్ ఫుడ్ తీసుకోవడం మానేస్తారు. లిక్విడ్సే తీసుకునేవాడు, వాటర్ కానీ జావ కానీ అట్లాంటి. లాస్ట్ ఒక వారం క్రితం అనుకుంటా, రోజు వారం రోజులు లేదా ఒక 4 రోజులు ఆ తాగి మంచినీళ్ళు కూడా తాగలేదు, కూడా తీసేవాడు కదా. ఎందుకంటే మీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం కదా డాడీ, ఆ శరీరం అంతా ఎలా ఉంది అంటే నేను పట్టుకున్నాను. ఆఖరి రోజు ఆ రోజు ఇంటికి ఆ గొంతంతా ఎండిపోయి ఉంటే, లేదు ఆ గొంతంతా ఎండిపోయింది కదా, ఒకసారి వెయ్యి అని చెప్పినారు. చెప్పినప్పుడు నేను ఒక గ్లాసులో ఒక స్పూన్తో తీసుకొని ఆ స్పూన్ వేసినప్పుడు ఎంత భారంగా కొట్టేశారు అంటే అది చూసే నాకే అర్థమైంది, చాలా భారమైంది. ఆ 2 గుడ్డలు వేసారు, అతి కష్టం మీద ఆ బిందుల మీద అతి కష్టం మీద పడింది. అదే ఆకలి. ఆ దేహంలో అసలు వాటర్ అనేది లేదు. బాడీలో జనరల్గా 60% వాటర్ ఉంటుంది. మన బాడీలో 60% వాటర్ కంటెంటే ఉంటుంది. అటువంటిది అసలు వాటర్ లేనటువంటి పరిస్థితి. ఆయన పట్టుకున్నా, డాడీ పట్ట కొంచెం ఎక్కువ లేదు కదా, ఎంత తీసుకుంటాం పక్కలేదు, మొత్తం హ్యాక్ అయిపోయింది. నాకు డౌట్ వచ్చింది, అసలు లోపల ఆర్గాన్స్ ఉన్నాయా లేదా, పట్టు ఉంటాయి కదా మనకి, డైజెషన్ సిస్టమ్ ఉంటుంది, ఇవన్నీ ఏమైపోయింది. ఈ రిప్స్ అయితే బాక్స్ లాగా ఆ రిప్ ఒక్కడే కనపడేది, పట్ట అంతా ఇంకా అయిపోయి కింద ఆ పొట్ట కింద ఉన్నటువంటి చర్మం, పైన ఉన్నటువంటి చర్మం కలిసిపోయి ఒక అట్టలాగా అయిపోయింది. నిజంగా బాధేసింది. కానీ యేసుప్రభువు అంతకంటే బాధపరిచాడు. ఆయన మన కొరకు మనం చూసే బాధ కంటే, మనం భరించేటువంటి బాధ కంటే ఇంకా బాధ భరించాడు. ఆయన ఎవరి కోసం అంటే మనం భరించే బాధ మన కోసం భరిస్తున్నాం, కానీ ఆయన మనందరి కోసం ఆయన భరించాడు, మనందరి కోసం భరించాడు. అంతటి ఆ బాధ భరించాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఆనందంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. రాణి విషయంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఈ శ్రమలు అందరూ పొందుకోరు. ఆయన పొందినటువంటి శ్రమలు అందరూ పొందుకోరు, మనవారు పొందుకోరు. క్రీస్తుతో శ్రమానుభవంలోకి తీసుకొచ్చాడు. క్రీస్తు అంత కాకపోయినా క్రీస్తుతో ఆయన ఎటువంటి శ్రమలు పొందాడో అటువంటి శ్రమానుభవంలోకి తీసుకొచ్చాడు. చూడండి, చాలామంది దైవ సేవకులకి ఇటువంటి మరణం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా అద్దుగా ఉంటారు, ఉదాహరణకి భక్సింగ్ గారు, హుసన్న మిస్టర్ సీసన్న గారు కావచ్చు, ఆయన మన ఆఖరి దినాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వారు ఎదుర్కోవాల్సి. ఏమంటే వారు స్వార్థ పరిచయం చేసేటువంటి క్రమంలో, దేవుని కొరకు భారం కలిగి స్వార్థ పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో వారు ఎంత భారాన్ని అయితే పొందుతూ వచ్చారో, వాటితో పాటుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమను కూడా అనుభవంలోకి తీసుకురావాలని దేవుని ఉద్దేశం. ఇది బహుకొద్ది మందికి అరుదుగా దొరికేటువంటి అవకాశం. అరుదుగా ఉన్నటువంటి కొద్ది మందిలో డాడీ ఉండడం, మా పాస్టర్ ఉండడం నిజంగా మనము అధ్యయనించినటువంటి అవసరం. నిజంగా యేసు ప్రభు వారి యొక్క మరణం అనేటువంటిది చాలా 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 భరించలేనటువంటి. అసలు ఆయన మరణమును మనం ఊహించుకుంటా ఉంటేనే అది అసలు మనం తట్టుకోలేమనిపిస్తూ ఉంటాం. యెరూషలేము వీధులు కూడా సిలువను మోస్తూ వచ్చారు. ఆ సిలువ చెక్కతో చేసింది అయిపోయి 150 కేజీ బరువు. 150 కేజీలు యేసు ప్రభు యొక్క బరువు ఉంటుంది. మహా అంటే ఒక 70 కిలో 50 కిలోలు అది తీసుకుంటారు కదా, 80 కేజీస్. 50 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి 150 కేజీలు వెళ్ళినటువంటి బరువైనటువంటి భారమైనటువంటి సిలువను ఆయన వీధులు గుండా మోసుకుంటూ వచ్చారు. పైగా ఆ కొండ ఎక్కారు. కొండ మామూలుగా ఎక్కడో మనకి అసాధ్యం కదా, అటువంటిది ఆయన దేహమంతా అడ్డసిద్ధమై ఉన్నది. తల మొదలుకొని కాళ్ళు కట్టు కూడా మొత్తం దేహమంతా గాయాలు, 5,000 పైషీలకు గాయ సిలువను మోసుకుంటూ ఆయన
కలవసి కొంత విడుదల పంపిస్తారు. అంత భారమైనటువంటి ఆ యొక్క మరణాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే మానవులమైనటువంటి మనము సంతోషంలో ఉంటాం. మనం ఆనందంగా ఉండడానికి ఈ గుడ్ ఫ్రైడే రోజున దీన్ని గుడ్ ఫ్రైడే ఎందుకంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినటువంటి ఈ రోజుని మనము గుడ్ ఫ్రైడే మంచి శుభ శుక్రవారం ఎందుకు పిలుస్తూ ఉన్నాము అంటే ఆయన మరణించినా కూడా మనల్ని జీవింపజేసేది, మనకు జీవాన్ని ఇచ్చేది. ఒకవేళ ఆయన కనుక మరణించకపోయినట్లయితే మనం అందరం కూడా నిత్య మరణంలో అప్పగింపబడవలసినటువంటి వారు. ఇందును బట్టి మనం సంతోషించాలి, ఇందును బట్టి మనం ఆనందించాలి. కాబట్టి ఈ శిలువ అతిశయించడానికి హేతువుగా కనపడతారు. పౌలు గారు ఎలా చెప్తా ఉన్నారు, ఈ శిలువ ఎందుకు దేని ఎందుకు కూడా నేను అతిశయించను. నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అనేది నా జీవితంలో ఏదైనా ఉన్నది అంటే నాకున్నటువంటి పౌరసత్వం కాదు, నాకున్నటువంటి అపోస్తలత్వం కాదు, నాకున్నటువంటి ఎక్సెట్రా ఏమీ కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ఎందుకు మాత్రమే నేను అతిశయపడతాను. ఈరోజు నీవు నేను అతిశయించడానికి కూడా శిలువ కారణమైంది. మన ఉద్యోగము, మన వ్యాపారము, మనకున్నటువంటి కుటుంబ నేపథ్యము, లేకపోతే మనకున్నటువంటి గౌరవ మర్యాదలు ఏమి బట్టి కూడా మనము అతిశయించే వీలు లేదు. తప్పు నుండి మనము అతిశయించాలి. ఆయన శిలువ ఏంది మనం అతిశయించాలి. ఆయన శిలువ మీద అతిశయించడానికి పౌలు గారికి 5 కారణాలు. ఆ 5 కారణాలు మనకి కూడా అన్వయించుకోవాలి. కాబట్టి మనం రక్షణ పొందుకున్నామా లేదా, శిలువ దగ్గరకు వచ్చానా లేదా ఒకసారి పరిశీలన చేసుకుంటాం, ఒకసారి పరీక్షించుకుందాం. 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఈ వరకు శిలువ మరణాలు పొందుకున్నారు. ఇంకా శిలువ రావడానికి ఆలస్యం చేస్తున్నాము సహోదరు. నేను వాక్యం చెప్తా ఉన్నది ఇది మీకు అనుకూలమైనటువంటి సమయం. ఇదే అనుకూలమైన సమయం. పోస్ట్పోన్ చేయొద్దు. 6 మనసు వరకు బాప్తిసం వరకు దేవుని అంగీకరించడం వరకు మనము ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయకూడదు. ఏ విషయంలోనైనా సరే పోస్ట్పోన్ చేయవచ్చేమో, కానీ రక్షణ విషయంలో ఎంత మాత్రం కూడా మనము పోస్ట్పోన్ చేయకూడదు. ప్రభు దగ్గర వల్ల ప్రభు ఈ శిలువ త్యాగము నాకే కదా, ఈ శిలువలో నువ్వు కార్చినటువంటి ప్రతి రక్తము కొట్టు కూడా నన్ను పవిత్రంగా చేయడానికే కదా, నా పాపం నుంచి నన్ను పరిహరించడానికి కదా, నన్ను రక్షించడానికి, నన్ను పరిశుద్ధిగా చేయడానికి, నన్ను పవిత్రంగా చేయడానికి కదా. ఈ శిలువ నేను అంగీకరిస్తాను. ఈ శిలువ నేను ఒప్పుకుంటా ఉన్నాను. నువ్వు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని నేను ఒప్పుకుంటా ఉన్నాను. నన్ను అంగీకరించుకో అని అడిగినప్పుడు ఆయన నన్ను అంగీకరించేవాడుగా, అప్పులు చేసుకునేవాడుగా ఉంటాడు, మనకి నెమ్మదించేవాడుగా ఉంటాడు, నాకు సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు, మనల్ని రక్షించుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన ఇంటిలో మనకు ఒక చక్కటి స్థిరమైనటువంటి స్థానమును అనుగ్రహించేవాడు. గొప్ప చేతి వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగా. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి మరియు కుమారు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన కలువరి శిలువలో తగిన మీరు కాల్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనది. నాయన పాపులమైనటువంటి మమ్మల్ని తగిన విడుదల కలిగించేందుకు, మాకు కలిగినటువంటి పాపపు మరణం నుంచి తగిన విడుదల కలిగించేందుకు, మమ్మల్ని శుద్ధి చేసేందుకు అంతటి ఘోరమైనటువంటి శిలువకు తగిన మీరు అప్పగింపబడి ఉన్నారు. నిజమే ప్రభా, పాపులమైనటువంటి మమ్మల్ని తగిన మీరు జ్ఞాపకం చేసుకొని మా కొరకు నాయన మరణమవనట్టుగా తగిన మీరు బాధ పొంది నాయన మీ మరణము ద్వారా, మీ పునరుత్థానము ద్వారా తండ్రి మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప భాగ్యమును తగిన పొందుకోవడానికి మాకు ఎటువంటి అర్హత లేదు నాయన. అయినప్పటికీ తండ్రి మా పట్ల మీకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి, తండ్రి యొక్క చిత్తమును బట్టి, ఇంత గొప్ప మరణ వేదనను, మరణ బాధలు తగిన మా కొరకు మీరు అనుభవించారు. ఆ బాధలో నుంచి తగిన మాకు నెమ్మదినిచ్చారు. ఆ బాధ ద్వారా తగిన మాకు రక్షణ దయచేశారు. నశించిపోయి మరణములకు అప్పగించబడవలసినటువంటి మమ్మలను తగిన మీరు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ శివ త్యాగం ద్వారా తగిన జీవములను నడిపించి మీ వారసులుగా తగిన మమ్మల్ని సిద్ధపరిచారు తండ్రి. అది బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సంవత్సరపు శుభ శుక్రవారపు ఆరాధన ఆది నుంచి తగిన మరి ముగింపులోని తగిన మీరు తీసుకొని వచ్చి ఉన్నారు.
ఈ సమయం అంతా కూడా నాయన మీరు మా మధ్య ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. అనేకమైనటువంటి ప్రభుత్వం నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. విన్నటువంటి మేము అందరూ కూడా నాయన నీ వాక్యంలో మా హృదయంలో భద్రపరుచుకొని నిత్యము నాయన వాటిని నెమరు వేసుకుంటూ నాయన నీ రాజ్య నాయన మరి స్వాస్థ్యం సంపాదించుకునేట్టు ఆయన తగినటువంటి ప్రయత్నం మీరు చేయగలిగేటువంటి ఒక దయచేయండి నాయన. మీరు మాతో ఉండగా తండ్రి మాకు దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు నాయన. మరి మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శిలువ యొక్క త్యాగం ఆయన ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకొని ఒక దినాన్ని తిరిగిన మా దగ్గర రాబోతున్నారు. ఆ సమయం కొరకైనా తగిన సిద్ధపాటునైనా మాకు అందరికీ దయచేయండి. మీరు వచ్చే సమయానికి అయినా ఒకవేళ ముందుగా మేము మరణించినట్లయితే కనుక అయినా అది మేలుకరమైనటువంటి మరణంలో శుభకరమైన మరణంలో మాకు అనుగ్రహించాను. లేదు నాయన నీ చిత్తమైతే మేము అప్పటి వరకు నేను సజీవులకు ఉంచబడగలిగితే ఆయన మిమ్మల్ని కలుసుకోగలిగేటువంటి భాగ్యంలో అందరికీ దయచేయండి. ఈ శుక్రవారము ఆశీర్వాదాలు తనైనా అది చేయవచ్చిన వారందరూ తను పరిపూర్ణంగా పొందుకునేటువంటి భాగ్యంలో దయచేసి మీరు ఆయన ఇప్పుడు ముగించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆయన చక్కగా మమ్మల్ని మీరు కాపాడుతూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు, పోషిస్తూ వచ్చారు నాయన. మరి మా గృహములకు చేరుకునే పర్యంతం కూడా మీ కృప మీ కాపుదలకు కనిపిస్తూ మాకు తోడుగా వచ్చి క్షేమంగా ఆయన మమ్మల్ని చేర్చాను ఆయన. నీకు స్తోత్రాలు. ఇప్పుడు ఆయన మరి రేపు సాయంకాలం జరిగేటువంటి శనివారం ఆరాధనలు అలాగే తిరిగి ఆయన పునరుత్థాన దినముతని ఆయన ఈశ్వర పండుగ రోజు మొదటి ఆరాధన ఉదయం 3 గంటలకు, తిరిగి రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు ఆయన మరి మీ కృప మాకు తోడుగా ఉంచాను. ఆ 2 ఆరాధనలు కూడా ఆయన మీ కృప చొప్పున జరిగించాను, మేలుకరంగా జరిగించాను, ఆశీర్వాదకరంగా జరిగించాను ఆయన. మరి ఈశ్వర పండుగ రోజు ఆయన బాప్తిసాలు ఉంటున్నాను ఆయన. ఎవరైతే బాప్తిస్మం కొరకు సిద్ధపడి ఉన్నారో ఆ బిడ్డను ఆయన మీరు బలపరచండి, తగిన సిద్ధపాటు వారికి అనుగ్రహించండి. మరి ఆ యొక్క బాప్తిస్మం పడుతున్నదైనా ఇటువంటి ఆటంకం లేకుండా చక్కగా నీ మహిమాత్మే జరుగుతున్నట్టుగా మరి పరిస్థితులన్నీ సమకూర్చి ఆయన చక్కగా మహిమకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం అంతటి నుండి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొడుకులో పాల్గొన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను, దీవించి ఆశీర్వదించాను నాయన. ఈ పరిచయంలో ఆయన మరి చేతులు వేసినటువంటి వారు ఎవరైతే మరి పరిచయంలో పారిభాగస్తులుగా ఉన్నారో తండ్రి అనేకమైనటువంటి విషయాలను బట్టి వారందరికీ కూడా తండ్రి మీకు తోడుగా ఉంచి తగినటువంటి ఆశీర్వాదాలతో నింపి ఆయన నిశ్చితమైతే రేపు సాయంకాలం తిరిగి ఆయన ఇంట్లో కలుసుకున్నటువంటి భాగ్యాన్ని మాకు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుతాం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మా దిన ఆహారమును మాకు దయచేయండి. ఆయన ప్రార్థన చేసుకోవడానికి క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించు. శోధన కలిగితే తప్పించు. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య నూతన సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యండి. ఈ శుభ శుక్రవారపు ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఆమేన్.